అందరికీ నమస్కారము. ఈరోజు శీర్షిక ఆరోగ్యానికి 6 సూత్రాలు. 6 పాయింట్ ఫార్ములా ఫర్ హెల్త్. 6 సూత్రాలు పాటిస్తే మనకు ఆరోగ్యము ఉంటుంది, జబ్బులు రావు. ఆ 6 సూత్రాలు ఏంటో పద్యం ద్వారా వివరిస్తాను. మొట్టమొదటి సూత్రము స్వీయ శుభ్రత, పర్సనల్ హైజీన్. అంటే తన సొంతము ఎలాగా శుభ్రంగా ఉండాలా అనేది స్వీయ శుభ్రత, పర్సనల్ హైజీన్. స్వీయ శుభ్రత ఉంటే చాలా వరకు రోగాలు 40% నిరోధించవచ్చు. నేను రాసిన పద్యంలో ఒకటే, ఎప్పుడు శుభ్రత కలిగిన అప్పుడు రోగములు రావు, అద్యటులన్నన్ కుప్పల పందులు నెప్పుడు తిప్పలు చేరును సరస్సు తీరముజనున. పందులు ఎప్పుడు గలీజ్గా ఎక్కడ ఉంటుందో అక్కడ పోయి అశుభ్రంగా ఉన్న చోట పోయి పొల్లాడతాయి. అట్లే రోగాలు కూడా అశుభ్రంగా ఉన్న వాని దగ్గరికి పోయి అక్కడ ఉండి నెరవేర్చుకుంటాయి. కాబట్టి శుభ్రత అనేది చాలా ముఖ్యమైన. మనం ఆరోగ్యం అనే ఇల్లు కట్టాలనుకున్నాము. ఆరోగ్యం అనే ఇల్లు కట్టాలంటే 6 సూత్రాలు పాటించాలి. అవి ఏంటివి అంటే, మొట్టమొదటిది స్వీయ శుభ్రత. ఆరోగ్యమైన ఇల్లు కట్టాలంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే మొట్టమొదటి మనకు గుణాదులు బాగా ఉండాలి అనుకుంటాం, గుణాదులు బాగా వేస్తాం. ఆ గుణాదులే ఆరోగ్యమైన ఇల్లుకు స్వీయ శుభ్రత గుణాది. అత్యంత శుభ్రత ఆరోగ్య సదన అన్న గట్టి పునాదిని గట్టినట్లు. ఆరోగ్యమైన ఇల్లు కట్టాలనుకుంటే పునాది ఏంటంటే స్వీయ శుభ్రత. తాను శుభ్రతంగా ఉంటే 30% 40% రోగాలు రావు. రెండవది పరిసర శుభ్రత. తాను శుభ్రంగా ఉండే ప్రయోజనం లేదు, పరిసరాలు కూడా శుభ్రంగా. పరిసర శుభ్రత పాటించగలుగగా గోడలు గట్టిగా కూర్చినట్లు. పరిసర శుభ్రత ఉంది, తాను శుభ్రంగా ఉన్నాడు. అయితే ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, ఏ తీసుకుపోతే ఆ రకమైన జబ్బు వస్తుంది. ప్రోటీన్ తీసుకుపోతే ప్రోటీన్ రకంలో, విటమిన్స్ అయితే విటమిన్ డెఫిషియన్సీ అట్లా వస్తాయి అన్నమాట. కాబట్టి సతుల ఆహారంబు సమకూర్చగలుగగా నిలువులు అడ్డాలు నిలిపినట్లు. సతుల ఆహారంబు సమకూర్చగలుగగా నిలువులు అడ్డాలు నిలిపినట్లు. నిలువులు అడ్డాలు అంటే దంతాలు దూరాలు వేసేటట్టు అన్నాడు. తాను శుభ్రంగా ఉన్నాడు, పరిసర శుభ్రం పెట్టినాడు, మంచి ఆహారం తింటున్నాడు. అయితే అలవాట్లు బాగాలేవనుకోండి ఆ జబ్బు వస్తుంది. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఎక్కువ బీడీలు, లంగ్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత తాగుతున్నాడు, మద్యం అంటే లివర్ సంబంధించిన జబ్బులు వస్తాయి. కాబట్టి అలవాట్లు కూడా చాలా ముఖ్యం. సదనవాటు కనుక సదనాన నిజముగా కప్పును ఒప్పుగా కప్పినట్లు. ఆ ఆహార మనం ఇంటికి కప్పుగా మనము ఈ సదలవాటు ఉండాలి అని. సదలవాటు లేకపోతే సంబంధించి జబ్బులు వస్తాయి. ఇప్పుడు మచ్చకు కొద్దిగా బీడీ తాగుతున్నాడు అనుకోండి, సిగరెట్ తాగుతుంటే లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఒక కవి ఏమన్నాడంటే, ఈ బీడీలు సిగరెట్ తాగిన ధూమపానం వల్ల 13 చేట్లు ఉన్నాయన్నాడు. ఏమిటి ఆ చేట్లు అండి? ఆయన వర్ణించినటువంటి, పదపటి ధూమపానమున ప్రాప్తములో 13 చేతులను, 13 చేతులు ఉన్నాయి అన్నాడు కవి. ఆయన ఏమన్నాడంటే, మొదల ధనంబు పోవుట, ధనం పోతుంది అన్నాడు. ధనం అంటే 30-40 ఏళ్ళు తాగినప్పుడు అంతా లెక్కేసుకుంటే కొన్ని లక్షలు పోతాయి అన్నమాట. మొదల ధనంబు పోవుట నపుంసకుడవుట. నపుంసకుడవుట అంటే ఇది కొంచెం తప్పేమనుకోండి, సైంటిస్టులు ప్రూవ్ చేసినారు, శృంగార పఠిత్వం కొంతవరకు తగ్గుతుంది అని చెప్పి. మొదల ధనంబు పోవుట నపుంసకుడవుట విదాహమవుటయున్. విదాహం అంటే దప్పికి ఎక్కువ కాడు. వెదకుతూ జాతిహీనులను వేడుట, వెదకుతూ జాతిహీనులను వేడుట అన్నాడు. అంటే ఎవరైనా ఇప్పుడు ఆఫీసర్ అయినా కూడా అగ్గిపుల్ల కోసం వేరే వాళ్ళని రిక్షాని అడగాల్సి వస్తుంది, ఎప్పుడో ఒకసారి అడగాల్సి వస్తుంది. కాబట్టి వెదకుతూ జాతిహీనులను వేడుట త్రిప్పుట చొక్కుటలు. చొక్కుటలు అంటే పరిచయం పడుట. తిప్పుట చొక్కుటలు రుచులు తలుట కంపు వేయుట కలలు తొలగించుట దిమ్ము పట్టుటలు పెదవులు నల్లనై చెడుట పెద్ద కులవకుట బట్టకాలుటలు. పెద్ద కులవట అంటే పెద్దలు వస్తే ఆపేసి వస్తుంది. అంటే పెద్ద కులవకుట బట్టకాలుటలు. ఈ 13 చేతులు ఉండాలి. ఇవి కాకుండా లంగ్ క్యాన్సర్ అంటే 14వ సంవత్సరం లంగ్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మంచి అలవాటు ఉంటే అది కప్పును ఒప్పుగా కప్పినట్టు. జబ్బు రాకుండా టీకాలు నబ్బ నీకు వెళ్ళ కాంక్రీట్ వేపుగా వేసినట్లు. వెళ్ళ కాంక్రీట్ వేస్తాం ఇంటికి, అట్లాగే ఇవి జబ్బు రాకోకుండా ఎప్పుడెప్పుడు ఏ టీకా వేసుకోవాలో ఆ టీకా వేసుకుంటే మన జబ్బులు రావు. తర్వాత లాస్ట్ 6వది వచ్చేసి కుటుంబ నియంత్రణ. కుటుంబ నియంత్రణ పాటించకపోతే భార్య ఆరోగ్యం, 10 మంది పిల్లలు అంటే భార్య ఆరోగ్యం చెడిపోతుంది.
కాబట్టి కుటుంబ నియంత్రణ. సదలవాడు చదువు సదనాన నిజముగా రంగు రంగుల భవనము రంగరించు. పెయింట్ వేసినట్టు అనమాట. ఆ రోజు మన ఇంటికి పెయింట్ వేసినట్టు కుటుంబ నియంత్రణ అనేది ఉండాల. అంటే కుటుంబ నియంత్రణ అనేది లాస్ట్ 6వ ఐటెంగా 6 సూత్రాల్లో 6వదిగా ఇది ఉంది. కాబట్టి కుటుంబ నియంత్రణ నుంచే ఒక చిన్న గేమ్ చెప్తాను. అది కొంచెం హాస్యంతో ఉంటుంది. కుటుంబ నియంత్రణ పాటించకపోతే భార్య ఆరోగ్యం చెడిపోతుంది అనే దానిపైన ఒక హాస్యంతో కూడినటువంటి చిన్న గేయం. అక్క 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 తమ్ముల మధ్యమక్క అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క చీరకు ఉంటే అక్క రైకకు లేదే అక్క రైకకు ఉంటే అక్క రైకను పుట్టే కూలికి లేదే అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క బువ్వకు ఉంటే అక్క పప్పుకు లేదే అక్క పప్పుకు ఉండే అక్క పెప్పకు పెట్టే పోపుకు లేదే అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క కిందకు ఉంటే అక్క మీదకు లేదే అక్క మీదకు ఉంటే అక్క తల దిండుకు లేదే అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క పొయ్యి కిందికి ఉంటే అక్క పొయ్యి మీదకు లేదే అక్క పొయ్యి మీదకు ఉంటే అక్క పొయ్యి మీదకు ఉంటే అక్క మందికి చాలదు అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క మాంసం చారు అక్క వాసన ఎరుగవు అక్క మాంసం చారు అక్క వాసన ఎరుగవు అక్క చేపల చారు అక్క చూచే ఉండవు అక్క ఎరగడ్డేసిన చారు ఏనాడు ఎరుగవు అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క మగాడేమో అక్క చక్కా పోవును అక్క మగాడేమో అక్క చక్కా పోవును అక్క కంపులు గింపులు అక్క నీకే ఉండును అక్క రక్తం వ్యక్తం అక్క నీకే పోవును అక్క గండం గిండం అక్క నీకే ఉండును అక్క 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 తమ్ముల మధ్యమక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క ఎక్కువ పిల్లలు అక్క ఎందుకు కావాలక్క ఈ పై మాటలు ఏమాత్రం వచ్చినా కూడా ప్లీజ్ subscribe, like, subscribe and share.